రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షాలు పడతాయి. తిరుమలలో 1979వ సంవత్సరంలో అక్టోబర్ వరకు అలానే వర్షాలు పడతాయేమో అని వెయిట్ చేసి చూశారు. అక్టోబర్ నాటికే కొండ మీద నీటి కొరత ఏర్పడింది. తిరుమలకు నీటి సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్, 2 చిన్న చెరువులు, ఇంకా ఎన్నో ట్యాంకులు దాదాపు ఎండిపోయాయి. భక్తులకు నీటి వినియోగంపై ఆంక్షలు కూడా విధించేశారు. అప్పటి టీటీడీ ఈవో శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని చాలా ఆలోచించారు. రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం స్టార్ట్ చేశారు. కానీ ఆ నీళ్లన్నీ ఆలయం మెయింటెనెన్స్ కే సరిపోయేవి. ఇదిలా చేస్తూనే ఇంకో పక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా అని ఆలోచించారు. టీటీడీ ఆస్థాన సలహాదారు గణపతి శాస్త్రి గారిని సంప్రదించారు. శాస్త్రి గారు వరుణ జపం చేస్తే వర్షాలు కురుస్తాయి అని చెప్పారు. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు, యజ్ఞాలు చేయడం వంటి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ సాధ్యమా? అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒకటి. ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా చేస్తేనే ఫలితం ఉంటుంది. అలాగే వరుణ జపం చేస్తే వర్షాలు కురుస్తాయి అని ఉపాయం చెప్పారు. నవంబర్ 1వ తారీఖు